మొదటి యోహాను 5వ అధ్యాయము. యేసే క్రీస్తు అయ్యున్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వల్లనే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూను లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసు క్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరించుచున్నాము గదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగిన ఆయన మనవి ఆలకించునన్నది. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం మెరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనునని నమ్మి మనకు కలిగినవని ఎరుగుదుము. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనాను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దాన్ని గూర్చి వేడుకొనవలెనని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. దేవుని మూలంగా పుట్టి ఉన్న వాడెవడూను పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టిన వాడు తనను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియో ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వాణ్ణిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. ప్రభు యేసుని దర్శింతును, సర్వశక్తిమంతుడు ఆయనే. ప్రభు యేసుని దర్శింతును, వేలాది గొర్రెలను ప్రభు అర్పణగాడుగాలేదు. యేసయ్య నా కొరకు రక్తం ఇలపై తను కాచెను. వేలాది గొర్రెలను ప్రభు అర్పణగాడుగాలేదు. యేసయ్య నా కొరకు రక్తం ఇలపై తను కాచెను. ప్రభు యేసుని దర్శింతును, నా పాపములకై యేసు బలియాయే ఆ సిలువలో. నేనే నీ బదలను అర్పింతు నా జీవితం. నా పాపములకై యేసు బలియాయే ఆ సిలువలో.
నేనేమి బగలను అర్పింతు నా జీవితం ప్రభు యేసుని దర్శింతును నీ ఆత్మతో సత్యముతో నన్ను నింపుము యేసయ్యా మార్గము సత్యము నీవే నిన్ను గూర్చి ప్రకటించెదా నీ ఆత్మతో సత్యముతో నన్ను నింపుము యేసయ్యా మార్గము సత్యము నీవే నిన్ను గూర్చి ప్రకటించెదా పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదను పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదను ప్రభు యేసుని దర్శింతును సర్వశక్తిమంతుడు ఆయనే ప్రభు యేసుని దర్శింతును సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ మంటికి రూపమిచ్చినావు మహిమల స్థానమిచ్చినావు నాలో నిన్ను చూసావు నీలో నన్ను దాచావు నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ ఏకాంతి లేని నిషీదిలో ఏ తోడు లేని విశ్వాసపు ఈదులలో ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్నా నా కన్న తండ్రివి ఏకాంతి లేని నిషీదిలో ఏ తోడు లేని విశ్వాసపు వీధులలో ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్నా నా కన్న తండ్రివి యేసయ్యా అనాథగా విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి యేసయ్యా అనాథగా విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులే నన్ను దినమెల్ల వేధించగా నశించిపోతున్న నన్ను వెదికి వచ్చి నన్నాకర్షించిన ప్రేమమూర్తివి నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులే నన్ను దినమెల్ల వేధించగా నశించిపోతున్న నన్ను వెదికి వచ్చి నన్నాకర్షించిన ప్రేమమూర్తివి యేసయ్యా కృపతో బలపరచి ఉల్లాస వస్త్రములను నాకు ధరింపచేసితివి
యేసయ్యా నిన్ను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రములను నాకు ధరింపజేసితివి. సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలో స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? తండ్రి ఆమేన్. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించిన నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరము కృపనీయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరము ప్రార్థింప కృపనీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకములో నాకు కావాలయ్యా. సింహాల గుహలోన దానియేలు శక్తి ఈ లోకములో నాకు కావాలయ్యా. నీతో నడిచే వరమీయుమా. నీతో నడిచే వరమీయుమా. నీ సిలువను మోసే కృపనీయుమా. నీ సిలువను మోసే కృపనీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. పేతురు ప్రార్థింపగని ఆత్మను దింపితివి, నీ పాడి చోటెల్లా దిగిరా దేవా. పేతురు
ప్రార్థింపగని ఆత్మను దింపితివి. నే పాడు చోటెల్ల దిగిరా దేవా. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావల్, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావల్, ఈ చిన్నవాడిని అభిషేకించు, ఈ చిన్నవాడిని అభిషేకించు. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి మనకు అదేగా కావాలి కాబట్టి తప్పకుండా దేవుడు ప్రవహిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, కూడి వచ్చిన మీకు అందరికి కూడా అందరికి ప్రతి ఒక్కరికి ప్రతి వందనాలు. పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయనాక ప్రియులార మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము ప్రేమ గురించి ప్రియులార మనం చూస్తున్నాం. దేవుని యొక్క ప్రేమ కలిగి ఉండడం ప్రియులార చాలా గొప్ప విషయం. ప్రేమ కలిగి ఉండడం మాత్రం కాదు, ప్రేమించాలి అనమాట. లేదు, ప్రేమ కలిగి ఉండడం అలాగే ప్రేమించడం ఇంకా గొప్ప స్థాయి అనమాట. దేవుని ప్రేమతో నింపబడి ప్రేమించడం అదే కోరుతుంది అనమాట. అదే ప్రియులరా. కాబట్టి ఒకవేళ మనం రకరకాలు అంటే భూమిలో ఉన్న చాలా భాషల్లో మనం మాట్లాడతారేమో, ప్రయోజన వరాలు ప్రయోజన దేవుడు ఇచ్చిన గిఫ్ట్ వాడతారేమో, లేదంటే చాలా మందికి మనం సహాయం చేస్తారేమో, లేదంటే విశ్వాసం వాళ్ళైన గొప్ప సమస్యలను జయించేవారుగా మనం ఉన్నారేమో. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది ప్రేమ లేదుంటే వ్యర్థమని రాయబడింది. అంటే మన ఇద్దరు ప్రేమించేవారు ఉండాలి అనమాట. ప్రేమ లేని వారని ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఇలాగా రాయబడింది, మనం ప్రేమించేవారు ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఇంగ్లీష్ బైబిల్లో ప్రియులారా మనం చూసినట్లయితే డిడ్ నాట్ లవ్ అదర్స్ అని ఆ మాట రాయబడింది. డిడ్ నాట్ లవ్ అదర్స్ బట్ ఇఫ్ ఐ డిడ్ నాట్ లవ్ అదర్స్. కాబట్టి మనం సువార్త రక్షణ పొందాము. ఆమేన్. ప్రేమ పూర్ణుడైన యేసుక్రీస్తుని మనం కలిగి ఉన్నాము అని ఆమేన్. ఆ ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించాలి అన్నమాట, ఓవర్ఫ్లో అవ్వాలి అన్నమాట, ప్రవహించాలి. దేవునికి ప్రేమ మనలో ఉంది, కానీ ఆ ప్రేమ బయటకు రిలీజ్ అవ్వాలి. అప్పుడు అది సంఘానికి క్షేమం జరుగుతుంది అనమాట. ఇద్దరులకు క్షేమం అవుతుంది. ఇద్దరు సంఘక్షేమం అంటే మన క్షేమం కూడా దానిలో ఉంది అని అర్థం చేసుకోవాలి. సంఘం ఎంత బలపరచబడి ఉన్నప్పుడు మనం క్రిస్తునందు మనం సహోదరులు లేదంటే ఇద్దరు మన ద్వారా మేలు పొందినప్పుడు మనకు కూడా మేలని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. లేదు, మనకు కూడా అది మేలని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 13వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది ప్రేమ సహించునని రాయబడింది. ప్రేమ దీర్ఘకాలం సహించునని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. దయ చూపించును అని రాయబడింది. ప్రేమ మనసున పడలేదు, అంటే అసూయతో ఉండలేదు అనమాట, అసూయతో ఉండలేదు. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నాము ప్రేమ డంబముగా ప్రవర్తిపోదు, అది ఉప్పొంగొద్దు, అమర్యాదగా నడవలేదు, సుప్రయోజనమును విచారించుకోలేదు, త్వరగా కోపపడలేదు అనమాట, త్వరగా కోపపడలేదు. దేవుని ప్రేమ మనం కోపాన్ని అణచివేస్తాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఈ కాలంలో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటిదంటే, సమస్య ఏంటిదంటే కోపాన్ని చాలా మంది అణచివేసుకోవడం లేదనమాట, దాన్ని పట్టుకోవడం లేదు. అంటే కోపం అది ఇంకరిస్తాయి ఏం జరుగుతుంది, పగ కానీ అసూయ కానీ తర్వాత నరహత్య
లేదా ఇద్దరును చంపేసే పరిస్థితిలోనికి వస్తుంది అనమాట. ఎందుకంటే కోబాని దేవుని ప్రేమ వల్ల, దేవుని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా దాన్ని చెరబట్టలేకపోతున్నా కాబట్టి, అది ఎలాగని తెలియలేదు కాబట్టి. కాబట్టి ప్రియులారా, మనం పరిశుద్ధాత్మ వల్ల ప్రతి ఒక్క దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. కోబాని ఎలాగే కంట్రోల్ చేయాలని ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం వలన దాన్ని కంట్రోల్ చేయడం ప్రియులారా నేర్చుకోవాలి. లేదంటే దాని వలన సమస్యలు వస్తాయి. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, నరహత్య చేయవద్దని బైబిల్లో రాయబడింది. నరహత్య చేయవద్దు. నరగమకాండం 20:13 రాయబడింది. నరహత్య చేయవద్దు అని రాయబడింది. ఈ కాలంలో మనం చూసినట్లయితే న్యూస్ మనం చూసినట్లయితే అది ఎక్కువ జరుగుతున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. అంటే బైబిల్ మనకు దేవుడు చెప్పిన మాట ఉంది, నరహత్య చేయవద్దు అని రాయబడింది. అంటే ప్రాణం మనం వేయొద్దు అనమాట. దేవుడు ఇచ్చిన ప్రాణాన్ని, ఇద్దరులకు ఇచ్చిన ప్రాణం, మనకిచ్చిన ప్రాణం కానీ ఇద్దరులకు ఇచ్చిన ప్రాణం కానీ అది తీయడానికి దేవుడు మనకు అధికారం, హక్కు ఇవ్వలేదన్నమాట. కాబట్టి ప్రియులారా, ప్రాణాన్ని తీసేవారుగా మనం ఉండవద్దు. కాబట్టి ఒకసారి 1 యోహాను 3వ ప్రియులారా 14-15 చదువుతారమ్మా. దేవునికి స్తోత్రం. 1 యోహాను 3వ మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే ఎనీవన్ హూ ఇఫ్ యు లవ్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హూ ఆర్ బిలీవర్స్, ఇట్ ప్రూవ్ దట్ వీ హావ్ పాస్డ్ ఫ్రమ్ డెత్ టు లైఫ్. కాబట్టి మనం దేవుని ప్రేమతో నింపబడి ఇద్దరును ప్రేమించేవారుగా మనం ఉండే మరణం నుండి జీవంలోనికి దాటినట్టు ప్రూఫ్ అనమాట. లేదు, మనం ఇప్పుడు కూడా హృదయంలో కోపం కానీ, పగ, అసూయ, చేదు, నరహత్య అంటే ఇద్దరును చంపేసుకోవాలి అలాంటి ఆలోచన కలిగిన వ్యక్తి ఉంటే ఇప్పుడు కూడా మరణంలో ఉన్నట్టని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. జీవం ప్రాణంలోనికి ఇంకా రాలేదన్నమాట. జీవం ప్రాణాన్ని ప్రభావం చేయడం లేదు, మరణం ప్రభావం చేస్తున్నట్టని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, ఇప్పుడు ఎవరైతే దేవుని ప్రేమతో నింపబడి ఇద్దరులతో క్షమించుకొని ఇద్దరును దీవిస్తారో, ఇద్దరు కొరకు ప్రార్థన ఇస్తారు, ఇద్దరు దీవిస్తారు, ఇద్దరులకు మేలు చేస్తారో వారు మరణం నుండి జీవనంలోనికి వచ్చినట్టు ప్రూఫ్ అనమాట. లేదు, కాబట్టి మన పరిస్థితి ఎలాగుంది? మన మరణం నుండి జీవనంలోనికి వచ్చామా? ఇప్పుడు సువార్త మీద రక్షణ పొందాము, మంచిది అన్నప్పుడు కూడా దానిలో మనం ఎదగాలి అనమాట. రక్షణలో మనం ఎదగాలి అనమాట. ప్రాణం కూడా రక్షణలో ఎదగాలి. ఆత్మ రక్షణ పొందాము, మంచిది, అది మాత్రం మనకు సరిపోలేదు. ప్రాణం కూడా రక్షణలో అనుదినం ఎదగాలి అనమాట. అంటే చీకటి శక్తి నుండి, చీకటి ప్రభావం నుండి మన ప్రాణం కూడా విడుదల పొందాలి అనమాట. కాబట్టి ఇఫ్ యు లవ్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హూ ఆర్ బిలీవర్స్, ఇట్ ప్రూవ్స్ దట్ వీ హావ్ పాస్డ్ ఫ్రమ్ డెత్ టు లైఫ్, బట్ ఏ పర్సన్ హూ హాస్ నో లవ్ ఈస్ స్టిల్ డెడ్ అని రాయబడింది. అంటే చనిపోయిన స్థాయిలో ఉన్నామన్నమాట. ప్రేమించలేని వ్యక్తులు చనిపోయిన స్థాయిలో ఉన్నాం. అందుకొరకు 1 కొరింథీయులకు 13వ రాయబడింది, మనం ప్రేమించే వారు ఉండాలి. అంటే ప్రేమ మన నుండి ప్రవహించాలి. హల్లెలూయా. లేదంటే వ్యర్థమని రాయబడింది. కాబట్టి ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించినాక, కాబట్టి అలాంటి ప్రార్థన, అలాంటి వాక్య ధ్యానాలు, అలాంటి అనుభవ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన. కాబట్టి ప్రేమలు మనం ఎదగాలి అనమాట. రోజు ఎదగాలి. అంటే మన ఆత్మ నుండి దేవుని ప్రేమ ప్రవహించే విషయంలో మనం ఎంకరేజ్ అవ్వాలి అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు కోపం కానీ, పాగ కానీ, చేదు కానీ, అసూయ కానీ, ఈవిల్ స్పిరిట్ ప్రభావం మన ప్రాణంలో వేయలేదనమాట. సాధ్యం కాదు. బైబిల్లో రాయబడింది, దుష్టుడు ముట్టలేదని రాయబడింది. వాక్యం దాని పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన వారిని ముట్టలేదు. అంటే మన ఆత్మని ముట్టలేదు. అంటే మన ప్రాణం కూడా ముట్టకుండా మనం కాపాడుకోవాలన్నమాట. ఆత్మ ముట్టలేదు అయినప్పుడు కూడా కొత్తగా జన్మించిన మన ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి మన ఆత్మను ముట్టలేదు అయినప్పుడు కూడా ఈ ప్రాణములు కూడా మనం సాతానుకు చోటు ఇవ్వకుండా మనం ప్రియులారా చూసుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, నరహత్య మనం చేయవద్దు. యేసుక్రీస్తు చెప్పారు, అంత్యకాలములో, కడవరి కాలములో యుద్ధాలు, భూకంపాలు,
అది ఎక్కువ జరుగుతాయి, అలాగే అది జరుగుతాయని ప్రభు చెప్పారు. యుద్ధాలు ప్రియులారా, యుద్ధాలు అంటే వారు కొన్ని దేశాలు కావచ్చు, వారు శత్రువుని అనుకొని వారిని నాశనం చేయడమే యుద్ధం అంటే. యుద్ధం అంటే మేలు చేయడం కాదు. కాబట్టి యేసు కూడా స్పష్టంగా చెప్పారు, యుద్ధాలు జరుగుతాయని చెప్పారు. అంత్యకాలములు, కడవరి కాలములు, యుద్ధాలు, భూకంపాలు, క్షామాలు, కరువు, రకరకాల రోగాలు. కాబట్టి దానికి అర్థం అంత్యకాలం కడవరి కాలంలో ఈబుల్స్ పెట్టు ఎక్కువ పని చేయడానికి అవకాశం ఉంది అని ప్రభు యేసుక్రీస్తు ప్రవచనాత్మలో ముందే చెప్పారనమాట. ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనకు దేవుడు గొప్ప అధికారం ఇచ్చారు. అందరికి లేదు, దేవుని ప్రతి ఒక్క బిడ్డలకు దేవుడు గొప్ప అధికారం ఇచ్చామని అనమాట. లూకాసు వార్త 10:19 ప్రకారం పాంబులను, తేలును, శత్రువుల అందటి మీద తొరకడానికి అధికారం దేవుడు అనుగ్రహించారు. కాబట్టి ఈ కాలంలో దేవుని బిడ్డలుగా మనం యేసుక్రీస్తు నామములో దేవుడు మనకి ఇచ్చిన అధికారం మనం వాడుకోవాలి. కానీ కొన్నిసారి అది అధికారం వాడుతున్నప్పుడు కూడా ఫెయిల్ అవుతుందేమో, లేదంటే అది పని చేయడం లేదేమో. ఎందుకంటే మనం దేవునికి లోపడకుండా అది వాడినా అది ఎఫెక్ట్ లేదు. కానీ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది 6-7వ వచనంలో, ప్రియులారా మనం చూసినదే దేవునికి లోబడుడి, సాతాను ఎదురించుడి, పారిపోతుంది. ఫస్ట్ మనను సమర్పించుకోవాలి, మన ఆత్మ ప్రాణశక్తి దేవునికి సమర్పించుకోవాలి. కానీ ఇప్పుడు కూడా మన హృదయంలో కోపం కానీ, పగ కానీ, చెడు కానీ, అసూయ కానీ పెట్టుకొని ఉండే తర్వాత మనం యేసు నామములో సాతానుకు వ్యతిరేకంగా నిలబడి ఉంటే సాతాను క్రియలు ఎలాగ లయమైపోతుంది. ఫస్ట్ మనం సరెండర్ అవ్వాలి అనమాట. మన దేవునికి సరెండర్ అవ్వాలి. మన ఆత్మ మాత్రం కాదు, ప్రాణం కూడా దేవునికి ఇవ్వాలి అనమాట, పూర్తి ఇవ్వాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవునికి మనం పూర్తి ప్రాణం కూడా ఇవ్వాలి. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ కోపం కానీ, పగ కానీ, చేదు, అసూయగా దేవుని చిత్తలేని ఏదైనా పాప స్వభావం మనం పెట్టుకొని ఉంటే నన్ను విడిపించము, నన్ను పరిశుద్ధపరచము, ప్రభు మీ రక్తం ద్వారా, వాక్యం ద్వారా నన్ను కడుగుము, నన్ను విడిపించమని ప్రియులారా మనం ప్రార్థన చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ఈ కాలంలో మన దేవునికి లోబడి దేవుడు ఇచ్చిన అధికారం వాడుకోవాలన్నమాట. దేవునికి లోబడి యేసు రక్తం ద్వారా కడగబడి మారు మనసు పొందుకొని ప్రియులారా రక్తం ద్వారా కడగబడి యేసు నామములో ప్రియులారా దేవుని చిత్తానుసారంగా దేవునికి అధికారం ఆ నామం వాడినప్పుడు తప్పకుండా ఈబుల్స్ పెట్టు క్రియలు, సాతాను క్రియలు లయమైపోతాయి అనమాట. ఇప్పుడు అపవాది క్రియలు లయమైపోగనుక ఇప్పుడు దేవునికి ఉద్దేశం అదనమాట. అపవాది క్రియలు లేపరచబడమే దేవునికి ఉద్దేశం. అలాగే 1 యోహాను 3వ అధ్యాయము 8వ వచనంలో మాట రాయబడింది. ఒకసారి మరి చదువుతారా? 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనంలో స్పష్టంగా రాయబడింది, అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఆమేన్. అపవాది క్రియలు లయపరచబడ్డారు. కాబట్టి నరహత్య వెనక ఎవరు పని చేస్తుంది? అపవాది అనమాట. యుద్ధాలు వెనక కూడా సాతాను పని చేస్తుంది అనమాట. క్రియలు పని చేస్తుంది. అంటే మిస్అండర్స్టాండింగ్ ఇచ్చుకొని వారు శత్రువు అని మనసులో పిచ్చరిచ్చుకొని వారిని చంపేసుకోలేదు అంటే వారు మిమ్మల్ని నాశనం చేస్తారని తప్పుడు ఆలోచన ఇచ్చి, తప్పుడు ఆలోచన దెయ్యాలు అంటే అబద్ధాలు చెప్తారనమాట. సాతాను అబద్ధికుడు అని రాయబడింది, అబద్ధికుడు. కాబట్టి సాతాను ఒక అబద్ధం ఎందుకు ప్రియులారా మనం నమ్మాలి? అబద్ధం నమ్మవద్దు, సత్యం నమ్మాలి అనమాట. యేసే మాటలు వినాలి. ఇప్పుడు దేవుని మాటలు వినలేని వారు సాతాను ఒక అబద్ధం ద్వారా మోసపోతుంది అనమాట చాలా మంది. కాబట్టి మనం చూసినట్టే చాలా మనం గొప్ప గొప్ప నాయకులని చెప్తున్న వారు కూడా మోసపోతుంది అనమాట ఈ కాలంలో. ఇప్పుడు సంఘంగా దేవుని బిడ్డలుగా మనం ప్రార్థన చేయాలి. ఈ రోజు అమ్మ ప్రార్థన చేశారు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తారు. బైబిల్ గ్రంథంలో రాయబడింది అధికారుల కొరకు ప్రత్యేకంగా అందరి కొరకు ప్రార్థన చేయాలి, ప్రత్యేకంగా అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారికి మంచి బుద్ధి రావాలి అనమాట, దేవుని యొక్క జ్ఞానం రావాలి, మంచి ఆలోచన రావాలి, మంచి నిర్ణయం వారు తీసుకోవాలి. లేదంటే చాలా మందికి అది ప్రమాదం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అధికారుల కొరకు ప్రత్యేకం ప్రియులారా మన అనుదినం యేసు నామములో ప్రియులారా ప్రార్థన చేయాలి. దేవుడు వారికి వెలుగిచ్చినట్టు, మంచి ఆలోచన దేవుడు ఇచ్చినట్టు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, అపవాది క్రియలు లయపరచడానికి ప్రభు వచ్చామన్నమాట. కాబట్టి మన జీవితంలో కూడా అపవాది క్రియలు లయపరచడానికి ప్రభు వచ్చాడనమాట. మన జీవితం ఇప్పుడు దేవుడు మనల్ని విడిపిస్తాడనమాట. ఈ విడిచిపెట్టు ప్రభావం నుండి మన ప్రాణాన్ని, శరీరాన్ని తప్పకుండా దేవుడు విడిపిస్తాడు. సువార్తమైన రక్షణ పొందిన మన ఆత్మను దేవుడు చీకటి శక్తి నుండి, లేదంటే సాతాన్ రాజ్యం నుండి దేవుడు బయటకు తీసుకొని వచ్చి విడిపించామన్నమాట మన ఆత్మను.
కానీ ప్రాణం కూడా విడుదల పొందాలి, ప్రాణం కూడా విడుదల పొందాలి, దానిలో ఎదగాలి. కానీ చాలా విశ్వాసులు దానిలో ప్రాణం నుండి విడుదల పొందలేని పరిస్థితులు చాలా మంది ఉన్నారు. అందుకొరకు వారు సంఘంలో వస్తూ లేదంటే బైబిల్ పట్టుకొని తర్వాత కూడా కోపం, పగ, చేదు పట్టుకొని దాన్ని చంపేసుకోవాలని ఆలోచన వారు కూడా ఉన్నారు. కాబట్టి ప్రియులారా మనం మారు మనసు పొందాలి అనమాట. మారు మనసు పొందాలి, ప్రభు వాక్యానికి చోటు ఇవ్వాలి. కాబట్టి మన అన్నిలు మాత్రంగా అన్నిలు ఏమో దేవుని తెలియలేదు కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని నమ్మిన వారు కూడా మారు మనసు ప్రియులారా మనకు అవసరం. కాబట్టి దేవుని వాక్యానికి మనం చోటు ఇవ్వాలి. కాబట్టి నరహత్య చేయొద్దు అని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. డు నాట్ మర్డర్. ఇంకా ప్రియులారా ఒకవేళ నరహత్య చేసిన వారు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ప్రకటన గ్రంథం 21:8 రాయబడింది నరహత్య చేసిన వారు. అక్కడ ఒక లిస్టు రాయబడింది. దానిలో నరహంతుల గురించి కూడా రాయబడింది. నరహంతులు అంతా కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. వారు పావాలు ఒప్పుకోలేదు, మారు మనసు పొందలేదు, యేసు రక్తం ద్వారా కడగబడలేదు అంటే వారు అగ్ని గుండములో, రెండవ మరణం అగ్ని గుండములో వారు ఆత్మ వెళుతేనే రాయబడింది. నరకములు వారు ఆత్మ. కాబట్టి ఇప్పుడు ఇలా దయచేసి మనం నరహత్య చేసేవారుగా మనం ఉండవద్దు. అంటే దానికి అర్థం నరహత్య చేయడం అంటే మన క్రియారూపంగా అది చేయలేము, కానీ హృదయంలో కూడా అలాగ పగ పెట్టవద్దు అనమాట. సహోదరులకు వ్యతిరేకంగా మన హృదయంలో పగ పెట్టవద్దు. ఇప్పుడు బైబిల్ మనకు నేర్పిస్తుంది, హృదయంలో ఒకవేళ మీరు మీ సహోదరులు కావచ్చు లేదంటే కొందరు భర్తకి వదిలేమో, భార్యకి వదిలేమో, పిల్లలకి వదిలేమో, తల్లిదండ్రులకు వదిలేమో, ఎవరికైనా కొందరు పాస్టులకు వ్యతిరేకమో, దైవజనులకు వ్యతిరేకమైనా కానీ సరే, ఎవరికి వ్యతిరేకం ప్రియులారా మన హృదయంలో పగ ఉంచవద్దు, పగ పెట్టవద్దు అనమాట. ఒకవేళ మనం పగ పెట్టి ఉంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఎనీవన్ హూ హేట్స్ అనదర్ బ్రదర్ ఆర్ సిస్టర్ ఈస్ రియలీ ఏ మర్డర్ అట్ హార్ట్. హృదయంలో ఆల్రెడీ మర్డర్ జరిగినట్టే చెప్తుంది. ఫస్ట్ హృదయంలో మర్డర్ జరుగుతుంది, తర్వాత క్రియారూపంగా బయట జరుగుతుంది అనమాట. అంతే. అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేస్తున్న కోపం, పగను మనం దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు అనమాట. దాని ప్రార్థన ద్వారా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కోపపడు కానీ పాపం చేయవద్దని రాయబడింది. సూర్యుడు అస్తమించే వరకు అది ఉంచు దాన్ని వెంటనే చెరబట్టుకోవాలి. లేదంటే అది ప్రియులారా చాలా ఇబ్బంది చేస్తుంది అనమాట. మనకు మాత్రం కాదు, ఇద్దరు కూడా. కాబట్టి ఎనీవన్ హూ హేట్స్ అనదర్ బ్రదర్ ఆర్ సిస్టర్ ఈస్ ఏ రియలీ మర్డర్ అట్ హార్ట్ అని రాయబడింది. కాబట్టి ఇప్పుడు ఇలా దయచేసి మన హృదయంలో మాత్రం పగ పెట్టుకోవద్దు సోదరం. అందుకొరకు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, కయాన్ వంటి వారుగా మనం ఉండవద్దు అని రాయబడింది. కయాన్ ఏం చేశారు, తన సొంత సహోదరునికి వ్యతిరేకంగా హృదయంలో పగ దాచిపెట్టామన్నమాట, కోపం దాచిపెట్టామన్నమాట. ఇప్పుడు కొందరు ఉన్నారు, కోపం దాచిపెట్టుకొని కూడా బయటకు నవ్వేవారు కూడా. లోపలేమో కోపం కానీ బయటకు నవ్వుతారు. అలాంటి వ్యక్తులు ఉన్నారు. కొందరు ఉన్నారు, బయట పగ కానీ కోపం కానీ పెట్టుకొని సీట్ మంచిగా మాట్లాడతారు బయటకి, కానీ దేవునికి అది తెలుస్తుంది అనమాట. దేవుడు అందుకని బైబిల్లో రాయబడి దేవుడు మన హృదయం చూస్తున్నాం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం దయచేసి కోపం కానీ, పగ కానీ, చేదు కానీ, అసూయ కానీ మన హృదయంలో పెట్టవద్దు. ఒకవేళ ఉంటే కూడా ప్రార్థన చేయాలి. ప్రభు తప్పకుండా విడిపిస్తాడు. కోపం నుండి, పగ నుండి, చేదు నుండి, నరహత్య దాని వాడికి ఈవిల్స్ పెట్టనమాట, సాతాన్ అనమాట. దాని నుండి తప్పకుండా ప్రభువుని యేసుక్రీస్తు విడిపిస్తాడు. ప్రభువుకే సాధ్యం. దాని నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు దేవుడికి మాత్రమే సాధ్యం. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా సాతాన్ని ఓడించామన్నమాట. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా సాతాన్ని ఓడించాము. ఇప్పుడు యేసు రక్తం ద్వారా, యేసు నామంలో, యేసే మాటల ద్వారా ఈవిల్స్ పెట్టి బయటపడవచ్చు అనమాట. కాబట్టి ఈ కాలంలో మనం చూస్తున్న చాలా మంది కుటుంబ జీవితాలు ప్రియులారా ఖరాబ్ అవుతుంది. కోపం పెట్టని బట్టి, పగని బట్టి, చేదుని బట్టి, నరహత్య దెయ్యాలు కొందరిలో ప్రవేశించి కొందరిని చంపేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి దేవుని బిడ్డలుగా యేసునామములో మనం బలంగా ప్రార్థన చేయాలి. నరహత్య దెయ్యం దానికి వ్యతిరేకంగా మనం నిలబడాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు సాతాను క్రియలు, అపవాది క్రియలు తప్పకుండా లయమైపోతాయి అనమాట. ఎందుకంటే యేసు గురించి స్పష్టంగా చెప్పారు, అపవాది క్రియలు లయపరచడానికి ప్రభు వచ్చాడు. కాబట్టి యేసునామములో ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరు అపవాది క్రియలు లయపరిచే గుంపులో మనం కూడా ఉన్నామన్నమాట. అపవాదికి వ్యతిరేకంగా మనం నిలబడుతున్నాం యేసునామములో. అంతవరకు సాతానుకు యేసునామములో ఉన్న ప్రార్థన, ఆరాధన, స్తుతులు ఇష్టపడడం లేదు. కాబట్టి ఈ కాలంలో ఎక్కువ జరగాలి. యేసునామములో ఉన్న ప్రార్థన, ఆరాధన, స్తుతులు, వాక్య సందేశాలు ఎక్కువ మన రాష్ట్రం, దేశంలో ఎక్కువ జరగాలి. అప్పుడు అంత అపవాది క్రియలు
పాప సంబంధమైన క్రియలు అందరూ లయమైపోతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి మనం ఎంకరేజ్ చేసేవారు ఉండాలి. యేసునామములో ప్రార్థన చేసిన వారికి, యేసునామములో ఆరాధన చేసిన వారికి, యేసునామములో నిలబడుతున్న వారికి మనం అండగా నిలబడాలి. కానీ అండగా నిలబడాల్సిన చాలా మంది హృదయం కూడా అండగా లేదు. స్తోత్రం. మనం అనుకూలంగా చాలా మంది నిలబడలేదు. కాబట్టి ఇప్పుడు ఇది కాలం చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. కాబట్టి దేవుని రాజ్యానికి మన వంతు మనం సహాయం చేయాలి, మన వంతు ఖర్చు పెట్టాలి అనమాట. దానిలో మనం ఉత్సాహం ఉండాలి. లేదు అంటే స్తోత్రం హల్లెలూయా సమస్యలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ముందు చూపు కలిగి ఉండాలి, ఆలస్యంగా ఉండవద్దు అనమాట. ముందు చూపు కలిగి ఉండాలి, మన అడ్వాన్స్ ఉండాలి. లేదు పరిశుద్ధాత్మతో కలిసి మన అడ్వాన్స్ గా పరిశుద్ధాత్మ దేవుడు అడ్వాన్స్ కార్యం చేస్తాడు అనమాట. సాతాను క్రియలు అన్ని జరిగిన తర్వాత కాదు, దానికి ముందే మనం ప్రార్థన చేయాలి, యేసునామం వాడుకోవాలి. దానికి ముందే మనం అడ్వాన్స్ గా ప్రియులర మనం ఉండాలి అని ప్రియులరా. కానీ కొందరు సోమరిగా ఉన్నవారు, ఆలస్యంగా ఉన్నవారు అన్ని జరిగిన తర్వాత చూస్తామని, అది కాదు, దానికి ముందే ఉండాలి, ముందు చూపు ఉండాలి. మన దేవుడు ప్రియులర మనం చూసిన ముందు చూపు వారిన దేవుడు. ఇప్పుడు మనం కూడా ముందు చూపు కలిగిన వారు ఉండాలి. పరిశుద్ధాత్ముడు మనకు ఆలోచన ఇస్తాడు, నిర్లక్ష్యం చేయదు. కాబట్టి ఒకవేళ మీరు అనుకున్నారని నేను చాలా సేఫ్టీలో ఉన్నారని కాదు. ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. మనం సేఫ్టీలో ఇప్పుడు ఉండవచ్చు, కానీ అపవాదికి వ్యతిరేకంగా మనం నిలబడలేదంటే అది ఆ క్రియలు ఎక్కువ అయిపోతాయి అనమాట. దానివలన తప్పకుండా మీ దగ్గర కూడా దాని ఎఫెక్ట్ వస్తాయి అనమాట. కాబట్టి దానికి ముందు ఏం చేసుకోవాలి, యేసునామములో అలర్ట్ అంటే పరిశుద్ధాత్మ నింపబడి యేసు రక్తం యేసునామములో ఆధారపడి నమ్మకంగా ప్రార్థన చేయాలి. నమ్మకంగా దేవుడు చెప్పినట్టు మనం ముందే చేయాలన్నమాట. ముందే చేసినప్పుడు ఆ సమస్యలు రాకుండా దేవుడు కాపాడుతాడు. కానీ మనం ఆలస్యంగా ఉంటే, లేదంటే మనం నిర్లక్ష్యం చేసుకొని ఉండే, దేవుని మాటలు పట్టించుకోకుండా ఉంటే తర్వాత చాలా మంది వచ్చిన తర్వాత చూస్తామని వారు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అలాంటి మనస్తత్వం మనం చేంజ్ చేయాలన్నమాట. మనం ముందు చూపు కలిగి ఉండాలి. హల్లెలూయా స్తోత్రం. కాబట్టి మన దేవుడు ప్రియులారా మనం చూస్తున్నాం, ఆది కాండములో మనం చూస్తున్నాం, దేవుడు ఫరో అధికారికి దేవుడు కళలు చూపామన్నమాట, రాబోతున్న కాలంలో ఏం జరుగుతుంది. కానీ ఆయనకి అర్థం కాలేదు. కానీ దేవుడు ఉన్న యోసేపుకు అర్థమైంది. హల్లెలూయా యోసేపుకు అర్థమైంది ఏం జరగబోతుందని. ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకు నేర్పించి దేవుడు జరగబోతున్న విషయాలు ముందే దేవుడు మనకు బయలుపరుస్తాడు అనమాట. అబ్రహాంతో కూడా లోతు విషయంలో మనం చూస్తున్నాము, సొదొమ గొమొర్ర అగ్నితో దేవుడు దానితో నాశనం చేయకముందు దేవుడు చెప్పారనమాట, బయలుపరిచామన్నమాట. కాబట్టి దేవుడు ముందు అడ్వాన్స్ గా మనం బయలుపరుస్తాడు. దేవునితో కలిసి మనం బ్రతుకున్నప్పుడు అడ్వాన్స్ గా బయలుపరుస్తాడు. ఎందుకంటే సాతాను ఏదైతే పని చేయబోతుందో దానికి ముందు మన దేవుడు గొప్ప కార్యం చేస్తాడనమాట. దాన్ని ఆప్తే అనమాట, జరిగిన తర్వాత కాదు, దానికి ముందే మన దేవుడు ఆపే దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి మనం ముందుకు వెళుతున్నప్పుడు మన జీవితంలో అది జరుగుతుంది. మనకు వ్యతిరేకమైన దెయ్యాలు క్రియలంతా కూడా యేసు రక్తం యేసునామములో పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం ఆరాధన చేసినప్పుడు, స్తుతించేప్పుడు, వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా ఈ దెయ్యాలు క్రియలు, నాకు మీకు వ్యతిరేకమైన అపవాది క్రియలు తప్పకుండా లయపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ కాలంలో అనేక ప్రార్థన అనేకల్లో దేవుడు యేసునామములో దేవుడు ప్రార్థన అభిషేకం తండి ఈ కాలంలో దేవుడు అనేకలు వాడుతున్నారు. ఇంకా కూడా దేవుడు చాలా మందిని తప్పకుండా దేవుడు లేపుతాడు. హల్లెలూయా. ప్రత్యేక ఉదయకాలం ప్రార్థన చేసిన వారిని బట్టి వందనాలు. ఉదయకాలం మాత్రం కాదు, కొందరు డే టైంలో అందరూ కూడా చైన్ బ్రేయర్ అలాగా చేసిన వారు ఉన్నారు, వారిని బట్టి స్తోత్రం. కొందరు రాత్రికాలం యేసునామములో ప్రార్థన చేసిన వారు ఉన్నారు. సరే, ప్రార్థన ప్రియులారా చాలా గొప్పది అనమాట. అపవాది క్రియలు తప్పకుండా ప్రార్థన చేస్తున్న మిమ్మల్ని బట్టి స్తోత్రం. కాబట్టి మీరందరూ ప్రార్థన చేస్తున్న బట్టి ఎన్నో అపవాది క్రియలు లేమైపోయి ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. దాన్ని బట్టి స్తోత్రం అని మనం ఈ కన్యకు కనిపించలేదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మన సమాధానంగా, సంతోషంగా, నెమ్మదిగా ఉండడం అంటే అనేకులు యేసునామములో ఉన్న ప్రార్థన అనమాట. యేసు రక్తం యేసునామములో. కాబట్టి ప్రార్థనలో దయచేసి ప్రియులారా మనం తగ్గిపోదు. ప్రార్థన చేసిన వారు కూడా మనం సహకరించాలి, వారు కూడా మన ముందు సహాయం చేయాలి, వారిని కూడా బలపరచాలి. ఎందుకంటే ప్రార్థన చేసిన వారు ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేసిన వారు ఉండాలి, ఆరాధన చేసేవారు ఉండాలి, వాక్యం చెప్పేవారు ఉండాలి, సువార్త చెప్పేవారు ఉండాలి, అభిషక్తులు ఉండాలి. హల్లెలూయా. కాబట్టి వారి కొరకు ప్రియులారా యేసునామములో మనం గట్టిగా నిలబడాలి, వారి కొరకు మనం మాట్లాడాలి, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, వారికి మన సహాయం అందించాలి, వారిని బలపరచాలి అనమాట. ఇప్పుడు వారు ఇది ఎక్కువ చేస్తారు. దాని వలన మనకు ఇద్దరు కూడా ప్రియులారా సేవమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. సరే ప్రియులారా, ఇంకా మనం చూస్తున్నట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక
13 అధ్యాయము త్వరగా కోపపడలేదనమాట. దేవుని ప్రేమ త్వరగా కోపకుండా, అంటే ఆ పగ నరగత్తే దెయ్యాన్ని కూడా ఆపేస్తుంది అనమాట. దేవుని ప్రేమ అంటే ప్రేమ అంటే ప్రియులారా మనం చూస్తున్న దేవుడి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ అనమాట. నరగత్తే ఆ దెయ్యాన్ని కూడా ఆపేస్తుంది అనమాట ప్రేమ. ఇప్పుడు ప్రేమ కలిగి బ్రతకడం ప్రియులారా చాలా గొప్పది, మనకు చాలా మేలు. అపకారమును మనసులో ఉంచుకోనద్దు. అది మనం చూసాము. అంటే గతకాలంలో ఎవరైనా చేసిన తప్పు గురుచు పాపాలు అంతా కూడా మన హృదయంలో దాచిపెట్టవద్దు, అంటే రికార్డ్ చేసి పెట్టవద్దు అనమాట. మన మనసులో రికార్డ్ చేసి పెట్టవద్దు. ఒకవేళ గతకాలంలో ఇతరులు చేసిన పాపాలు మన మనసులో ఉన్నప్పుడు కూడా ప్రభు యేసుక్రీస్తు ఏం చేశాడు, డిలీట్ చేస్తాడు అనమాట. ప్రభుని యేసుక్రీస్తు తన ప్రేమ ద్వారా, తన రక్తం ద్వారా, తన వాక్యం ద్వారా, మన పరిశుద్ధాత్మ వలన మనం హృదయం నుండి దాన్ని తీసి పరిశుద్ధపరుస్తాడనమాట. హల్లెలూయా. కాబట్టి దానిలో మనం ఏకీభవించాలి. కాబట్టి చెత్తలు, అనవసరమైన విషయాలు మన హృదయంలో పెట్టవద్దు. బైబిల్లో రాయబడి ఉంది, మన హృదయంలో ఏదైతే ఉందో అదే బయటపడతాయి అనమాట. మాటల ద్వారా, క్రియల ద్వారా బయటపడతాయి అనమాట. ఇప్పుడు మన హృదయంలో దేవుని చిత్తం లేని విషయాలు మనం పెట్టవద్దు అనమాట. కానీ మన హృదయంలో ఎవరు ఉండాలి? యేసుక్రీస్తు ఉండాలి, యేసే మాటలు ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. దేవుని ప్రేమతో నింపబడిన వారుగా ప్రియులారా ఉండే అది మన ఆత్మ నుండి, మన హృదయం నుండి అది ప్రవేశిస్తుంది అనమాట. హల్లెలూయా. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నాం 6వ దినం, దుర్నీతి విషయమై సంతోషపడగా సత్యమునందు సంతోషును. దేవుని ప్రేమతో నింపబడిన వారు మంచి విషయములో, న్యాయమైన విషయములో, నీతి అయిన విషయములో, సత్యం దానిలో ఆనందిస్తారనమాట. దానిలో ఆనందిస్తారు అంటే లోకానుసరమైన ఆనందంలో వెళ్ళలేదనమాట. అపవాది ఒకరిని నాశనం చేసినప్పుడు అది చూసుకొని మనం నవ్వలేదనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు చేసిన కార్యాల గురించి ఆలోచన వేసుకొని మనం నవ్వే వారికి ఉండాలి. హల్లెలూయా. ఆనందించే వారు ఉండాలి అని. కాబట్టి దేవుని ప్రేమతో నింపబడినప్పుడు అలాంటి ఒక అనుభవం దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహిస్తాడు. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూస్తున్నాము 7వ దినం. అమ్మ చదువుతారా? 7వ దినం. అన్నిటికీ తాళుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ఎస్, అన్నిటిని తాళుకోను. అది ఇప్పుడు ఒక NIV బైబిల్లో ఇలాగ రాయబడింది, ఇట్ ఆల్వేస్ ప్రొటెక్ట్స్ అని రాయబడింది. ఇట్ ఆల్వేస్ అంటే ప్రేమ మనల్ని కాపాడుతుంది అనమాట. మన ప్రేమతో నింపబడి బ్రతుకుతున్నప్పుడు, ఇద్దరు ప్రేమించే వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు, కాబట్టి ప్రేమ అంటే ప్రియులారా పరిశుద్ధాత్మ సహాయంగా మన దేవుని ప్రేమ అర్థం చేసుకొని దేవుని ప్రేమించాలి, మనం మనల్ని ప్రేమించాలి, ఇద్దరిని ప్రేమించాలి. నిన్ను వలే పొరుగు వారిని ప్రేమించాలి అని రాయబడింది. కాబట్టి మీరు మిమ్మల్ని ప్రేమించాలి, మీరు దేవుని ప్రేమించాలి, అదే దేవుని ప్రేమతో నింపబడి మీరు మిమ్మల్ని కూడా దీవించాలి, ప్రేమించాలి అనమాట. మీతో మీరు కోపం చేదు పెట్టవద్దు అనమాట. ఇంకా మన ప్రేమతో నింపబడి ఇద్దరిని కూడా ప్రేమించే వారుగా ఉండాలి. అలాగుంటే ప్రియులారా మనకు కాపుదల ఉంది అనమాట. ఇట్ ఆల్వేస్ ప్రొటెక్ట్స్, మన కాపుదల ఉంది. కాబట్టి సంఘానికి కాపుదల కావాలంటే ఏం చేసుకోవాలి? దేవుని బిడ్డలుగా మనం ప్రేమతో నింపబడి మన దేవుని ప్రేమించాలి, మన మనల్ని ప్రేమించాలి, మన ఇద్దరిని ప్రేమించే వారు ఉండాలి. అలాగుంటే ప్రియులారా మనకు కాపుదల అనమాట. దేవునికి మనకు ప్రొటెక్ట్స్, ఇట్ ఆల్వేస్ ప్రొటెక్ట్స్. కాబట్టి అదే ప్రియులారా మనం చూస్తున్నది యేసుక్రీస్తు నేర్పించారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో యేసుక్రీస్తు చెప్పారు, శత్రువులను ప్రేమించుడు అని చెప్పారు. శత్రువులను ప్రేమించుడు. అది సాతాను గురించి కానీ మనుషుల గురించి అక్కడ రాయబడింది. అంటే ఎవరైతే మనల్ని నిందిస్తున్నారో, అపమానపరుస్తున్నారో, ప్రియులారా మనల్ని గాయపరుస్తున్నారో, మన నాశనం కోరుతున్న వారు ఏ మనిషి అయితే ఉన్నారో వారిని కూడా ప్రియులారా మనం ప్రేమించాలని ప్రభువు చెప్పారు. అంటే వారు కూడా మేలు చేయాలన్నమాట. అలాగే ఆ వ్యక్తులను కూడా మన ప్రభు కొరకు సంపాదించాలని దేవుడు కోరుతుంది. కానీ ఆ వాక్యం ప్రియులారా మనం చూస్తున్నట్టే అది చాలా ప్రాముఖ్యమైన వచనం అనమాట. అది చాలా చాలా ప్రాముఖ్యమైన వచనం. కాబట్టి మనం చూస్తున్నాము రోమా రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో కూడా ప్రియులారా ప్రభు చెప్పారు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పారు, మిమ్మల్ని అంటే హింసించు వారిని దీవించుడని రాయబడింది. అంటే హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలన్నమాట. మీరు ఎంతమంది మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు? వారి కొరకు ప్రార్థన చేయాలి. వారు ఆత్మ కన్నులు తెరబడినట్టు, వారు మనోనేత్రం తెరబడినట్టు, వారిని ఈవిడిచిపెట్టి నుండి దేవుడు విడిపించినట్టు వారిని ప్రార్థన చేయాలి. నిజంగా వారు అమాయకులు అనమాట. తండ్రి వీరు ఏం చేస్తున్నారో వారికి తెలియదు బట్టి ప్రభు చెప్పారు క్షమించమని. నిజంగా ప్రతి ఒక్క మనుషులు ప్రియులారా నిజంగా అమాయకులే. కానీ నిజంగా మన శత్రువు ఈ సాతాన్, దెయ్యం, లేదంటే ఈవిల్ స్పిరిట్ అదనమాట.
ఎందుకంటే ఎఫెసులో 6:12 రాయబడింది, రక్త మాంసములతో సువార్త రక్షణ పొందిన దేవుని బిడ్డలుగా నాకు మీకు పోరాటం లేదు. అంటే ఈ భూమి మీద ఉన్న ఈ యొక్క మనిషితో మనకు ఫైటింగ్ ఉండవద్దనమాట, వాటితో మనం ఫైట్ చేయవద్దనమాట. రక్త మాంసాలు కాదు మన శత్రులు. కానీ మనం చూసినట్లయితే సంఘములు కూడా, కొన్ని సంఘములు ఏం జరుగుతుంది, ఫైటింగ్ జరుగుతున్నాయి. బయట ఫైటింగ్ జరుగుతున్నాయి, సంఘం లోపల కూడా కొన్ని సంఘములు జరుగుతున్నాయి. ఎందుకంటే సత్యం తెలియలేదు కాబట్టి. ఎందుకంటే అపవాది చెప్తారనమాట, ఫలానా బ్రదర్ ఫలానా సిస్టర్ ద్వారా ఉన్న కాబట్టి నీవు ఎదగడం లేదు, నీకు ఉన్న పొజిషన్ దొరకడం లేదు అని అపవాది అబద్ధాలు వేస్తారనమాట. కాబట్టి అది నమ్మి ఆ ఫలానా బ్రదర్ సిస్టర్ బలైన నేను ఎదగడం లేదని వారు అనుకున్నారు. అంటే మోసపోయినట్టే, అబద్ధాలు విన్నవారు మోసపోతాయి. కాబట్టి అది సంఘం లోపల కూడా, కొన్ని సంఘం లోపల కూడా జరుగుతున్నాయి, కొన్ని ఇంటిలో జరుగుతున్నాయి. ప్రియులారా, చాలా ప్రజలకు జరుగుతుంది. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, నిజంగా మన శత్రువు మనుషులు కాదు. కాబట్టి అలాంటి బోధలు కూడా మనం వింటున్నారేమో, న్యూస్ ద్వారా కూడా మనం వింటున్నారేమో, పలానా వారు మన శత్రువు అని. అది బిబ్లికల్ కాదని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, సత్యం కాదు. అంటే దానికి అర్థం చాలా న్యూస్ కూడా మన అబద్ధాలు అనమాట. బైబిల్ ప్రకారం మనం చూసినది చాలా న్యూస్ కూడా అబద్ధాలు అనమాట. కాబట్టి ప్రియుల దేశం మన అందుకొరకు మనం ఏది వింటున్న, బైబిల్లో రాయబడింది, ఏది వింటున్నారో యేసుక్రీస్తు చెప్పారు, ఏది వింటున్నారో నేను జాగ్రత్త ఉండాలి. ఒకటి పలానా న్యూస్ ఛానల్ కాదా, పలానా న్యూస్ పేపర్ కాదా అని అన్ని మనం నమ్మడానికి వీల్లేదు. అందుకొరకు ప్రియుల ప్రార్థన పూర్వకంగా బైబిల్ పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం చదవడం, ధ్యానించుకోవడం మంచి. దాని నుండి మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. ఎవరు మనం శత్రువు. ఒకటి రక్త మాంసంలో ఎవరు కూడా నా శత్రు కాదు, మన శత్రు కాదు అని ప్రియుల పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోలేదు అంటే మీరు తప్పకుండా ఇద్దరితో ఫైట్ చేస్తున్నట్టు జరుగుతుంది. సాతానుగా అది చాలా ఇష్టం కూడా అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దాని వలన మనకు చాలా నష్టాలు జరుగుతాయి. కాబట్టి ప్రియులారా, రక్త మాంసములతో మనం పోరాటం చేయవద్దు, పోరాటం లేదనమాట. ఒకవేళ మనం అలాగే చేసి ఉండే మనకు దేవుడిచ్చిన ఆయుసు, లేదంటే సమయం, జీవితం, ఈ ఆరోగ్యం, ఈ బలం, శక్తి అంతా కూడా మనం అనవసరంగా వ్యర్థంగా వాడినట్టు, అనవసరంగా మనం జీవితాన్ని వాడినట్టు. కాబట్టి అది చేయవద్దు అని దేవుడు ప్రియులారా కోరుతుంది. రక్త మాంసములతో మనకు పోరాటం లేదు. కాబట్టి ఈవిల్ స్పిరిట్, సాతానుతోని ఎఫెసు రాసిన పత్రిక 6:12 రాయబడింది. ఒకసారి అమ్మ చదువుతారా? 6:12 ఒక స్పష్టంగా రాయబడింది, మనం శత్రువు లేదంటే మనకు పోరాటం ఎవరితో అని. ఏలైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందు దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. దురాత్మల సమూహములతో మన పోరాటం అంటే నరహత్య దయ్యం, దానితో మనకు పోరాటం ఉంది. అసూయ స్పిరిట్, పగ, కోపం, చేదు, వ్యభిచారం, ఇంకా ఫియర్, రకరకాలు ఆ స్పిరిట్ కు వ్యతిరేకంగా, ఈవిల్ స్పిరిట్ కు వ్యతిరేకంగా ప్రియులారా మనం నిలబడుతున్నాము. ప్రియులారా మనం నిలబడాలి అనమాట. యేసు నామములో అంటే పోరాటం అంటే ప్రియులారా, ఇంకా ఒక మాట కూడా మనం అర్థం చేసుకోవాలి. సాతాను శిలువ మరణం ద్వారా యేసు క్రీస్తు ఓడించామన్నమాట. నరహత్య దయ్యమైనా సరే, కోపం దయ్యమైనా సరే, పగ దయ్యమైనా సరే, ఏ ఈవిల్ స్పిరిట్ అయినా సరే, దాన్ని శిలువ మరణం ద్వారా దేవుడు ఓడించాం. కాబట్టి దాన్ని మనం జయించుకోవడం కాదు, కానీ ఆల్రెడీ యేసు క్రీస్తు జయించామన్నమాట. కానీ ఆ తందరాలు మనం జయించాలి అంతే, దానికి తందరాలు ఉంది. కాబట్టి తందరాలు మనం జయించుకోవాలంటే బైబిల్లో రాయబడింది, సర్వాంగ కవచం మనం ధరించుకోవాలని రాయబడింది. సర్వాంగ కవచం, దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోవాలని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:11, 12, 13 ఇలాగ మనం చదువుతున్నప్పుడు అక్కడ రాయబడింది. ఇప్పుడు దానిలో ప్రాముఖ్యమైనది సత్యం మన హృదయంలో నింపుకోవాలన్నమాట. సత్యం. 2 నీతి అయిన మైమరువు. నీతి అయిన మైమరువు అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మన పాపాలు క్షమించాము, దేవుడు మనల్ని నీతిమంతులుగా మార్చామని గ్రహింపుతో బ్రతకాలన్నమాట. పాపైన గ్రహింపుతో మనం బ్రతకవద్దు. అపరాధభావం, ఏదో తప్పు చేసిన వ్యక్తి అని గ్రహింపుతో మనం బ్రతకవద్దు. యేసుక్రీస్తు రక్తం ద్వారా నా పాపాలు దేవుడు క్షమించాము, దేవుడు నన్ను నీతిమంతులుగా మార్చామని పరిశుద్ధాత్మతోడు ఒప్పిస్తాడు. ఆ ఒప్పింపుతోనే మన అనుదినం బ్రతకాలి. అది నీతి మైమరువు అనమాట. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నాము, ప్రియులారా మనం సమాధాన సువార్త మనం కాలుకు అంటే చెప్పులుగా జోడు. కాబట్టి సమాధాన సువార్త, దానికి ఉన్న సిద్ధ మనస్సు కలిగి మనం ఉండాలని రాయబడింది. సమాధాన సువార్త గొడవ వేసే సువార్త కాదు, గెలుబెలి చేసే సువార్త కాదు, లేదంటే ఇద్దరును హల్లెలూయా సమస్యలు తీసుకొని వచ్చేది సువార్త అంటే సమాధాన సువార్త అనమాట. సువార్త చెప్తున్నప్పుడు సమాధానం వస్తుంది అనమాట. హల్లెలూయా.
కాబట్టి అదే నిజమైన సువార్త. దేవునికి స్తోత్రం. తర్వాత మనం చూస్తున్నాము రక్షణ అనే శిరస్త్రం ప్రియుల ధరించుకోవాలి అని రాయబడింది. విశ్వాసమైన కవచం, విశ్వాసం అనే డాలు, విశ్వాసమైన డాలు పట్టుకోవాలి ముందుకోవాలి విశ్వాసం. ఇంకా మనం చూస్తున్నాము ఆత్మగడ్గం. కాబట్టి సర్వాంగ కవచం, దేవుడు ఇచ్చి సర్వాంగ కవచం ధరించుకొని ప్రియులారా మనం ముందుకోవాలి. కాబట్టి శ్రమ మరణం ద్వారా సాతాను దేవుడు ఓడించామని, యేసుక్రీస్తు ఓడించామన్నమాట. ఇప్పుడు ఆ తంత్రాలు వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం వలన దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలి. హల్లెలూయా. సాతాను ఓడించడం కాదు, ఆల్రెడీ సాతాను ఓడిపోయిన వాడు. కానీ ఆ తంత్రాలను మనం వాక్యం ద్వారా, ప్రార్థన శక్తి వలన, పరిశుద్ధాత్మ సహాయం వలన ప్రియులారా మనం అనుదినం జయించుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం చదివిన వచనం 1 కొరింథీయులు 13:7 వచనం, అన్నిటికీ తాళుకోను, ఇట్ ఆల్వేస్ ప్రొటెక్ట్స్. కాబట్టి దేవుని ప్రేమతో మనం నింపబడి ఇద్దరు ప్రేమించే వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు మనకు కాపుదల అనమాట. కాబట్టి దేవుని బిడ్డలుగా సంఘం మనం అలాగుంటే మనకు కాపుదల అనమాట. దానికి అర్థం మనల్ని మాత్రం మనం ప్రేమించాలని కాదు. బైబిల్ స్పష్టంగా నేర్పిస్తుంది దేవుని ప్రేమించాలి, మనల్ని ప్రేమించాలి. అక్కడితో మన ఆగొద్దు అనమాట. ఇద్దరిని కూడా ప్రేమించాలి. ఇద్దరు ప్రేమించడం అంటే సహోదరులు మాత్రం కాదు. యేసుక్రీస్తు స్పష్టంగా నేర్పించారు, పరిశుద్ధాత్మతో నింపబడి, వాక్యతో నింపబడి శత్రువుని కూడా ప్రేమించాలి అన్నమాట. అంటే హాని చేస్తున్న వారు కూడా దీవెనకరంగా దేవుని సంఘంగా లేదంటే సంఘ బిడ్డలుగా మనం ఉండాలి అని ప్రభువైన యేసుక్రీస్తు కోరుతుంది. అదే పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులను దేవుడు వాడుతున్నారు. అన్నెలతో సువార్త చెప్పినట్టు అన్నెలు కూడా మేలు చేసినట్టు దేవుడు వాడుతున్నారు. కాబట్టి సంఘం అంటే ప్రియులరా సంఘ బిడ్డలకు మాత్రం మేలు కాదు, సంఘం అంటే అన్నెలు కూడా అని మాత్రం అని అర్థం చేసుకోవాలి. అంటే ఇద్దరు కూడా అనమాట. కాబట్టి మనం చాలాసారి అనుకున్నాం మన సంఘం లోపలే అని మాత్రం. సంఘం లోపల మాత్రం కాదు, సంఘం బయట కూడా మనకు పరిచయం ఉంది అనమాట. సంఘం లోపలే మాత్రం పరిచయం కాదు, సంఘం లోపలే పరిశుద్ధాత్మ దేవుడి చిత్తానుసరంగా మనం దేవుని చిత్తానుసరంగా వాడబడాలి. బయట ఇంకా ఎక్కువ ఉన్నట్టు ప్రియులారు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అనేకులు బయట ఎక్కువ మంది ఉన్నారు, కొత్త విస్తారంగా బయట ఎక్కువ ఉన్నట్టు ప్రియులారు మనం చూస్తాం, లోపలే కాదు. కాబట్టి దేవుని ప్రేమతో నింపబడి అన్నిలను వారిని కూడా మనం ప్రేమించాలి, వారు కూడా మనం మేలు చేసే వారు ఉండాలి. హల్లెలూయా. అప్పుడు వారు కూడా దేవుని శక్తి సన్నది దేవుని ప్రేమ అనుభవించి వారు కూడా ప్రభువును ఆరాధించినట్టు స్తుతించట్టు దేవుడు తప్పకుండా గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి మన ఆత్మకణులు ఏ సమయంలో తెరబడినారు. కాబట్టి బయట ఉన్న వారు అన్నలు వారు శత్రులు అని అనుకొని వారికి వ్యతిరేకమైన మాటలు క్రియలు మనం చెప్పేవారిగా ఉండవద్దు. చాలా మంది అలాగ ఉన్నారేమో, అన్నెలను కూడా వారికి వ్యతిరేకంగా ఓకే మాట్లాడడం, వారు శత్రులుగా భావించుకొని. కాబట్టి యేసుక్రీస్తు ఏం చెప్పారు, వారికి వ్యతిరేకంగా మనం ఏమాత్రం దేవుని చిత్తం లేని పనులు మనం చేయొద్దనమాట. వారిని ప్రేమించుడు అని చెప్పారు, వారిని దీవించుడు అని చెప్పారు. దాని కొరకు దేవుడు మనం నిలబెట్టారు. హల్లెలూయా. కాబట్టి మన అంతకొరకు ప్రియుల మనం అర్థం చేసుకోవాలి, మన లోపలే దీవించబడాలి, బయట కూడా. లోపల ఉన్న వారికి దీవెనకరంగా ఉండాలి, బయట ఉన్న వారు కూడా మన దీవెనకరంగా ఉండాలని దేవుడు ప్రియులను కోరుతుంది. కాబట్టి యేసుక్రీస్తు మనకు అవసరం, యేసుక్రీస్తు మనస్సు మనకు అవసరం, పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. హల్లెలూయా. ప్రార్థన శక్తి మనకు అవసరం. హల్లెలూయా. అప్పుడు మాత్రమే అది మనకు అర్థం అవుతుంది. లేదంటే అన్నలు అందరూ శత్రువుని అనుకోనికి వారికి వ్యతిరేకమైన మాటలు చెప్పుకొని కోత విస్తారంగా పోయలేదనమాట. అలాగే కాబట్టి కోత విస్తారంగా ఉంది, కానీ అది ప్రియులను మనం పొందాలి అంటే యేసుక్రీస్తు చెప్పారు, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా మారుస్తానని చెప్పాడు. కాబట్టి దేవుడు మనం మారుస్తున్నాం అనమాట. వాక్యం ద్వారా ఆత్మ ద్వారా దేవుడు మన హృదయాన్ని శుద్ధి చేస్తున్నాం అనమాట. మనల్ని దేవుడు కడుగుతున్నాం అనమాట. కోపం, పగ, చేదు, అసూయ నుండి వ్యక్తుల నుండి దేవుడు మనల్ని విడిపిస్తున్నాం. అప్పుడు అలాంటి వ్యక్తులు సంఘంలో కానీ ఇద్దరు కానీ ప్రియులారా దీవెనకరంగా మార్చబడతాయి. అది ప్రియులారా దేవుడు కోరుతుంది. అంటే దానికి అర్థం అందరూ దీవించబడాలని ప్రభు కోరుతుంది. దేవుడు మంచి దేవుడు, అందరూ మేలు పొందాలి. ఎందుకంటే దేవుల్లో అంత సంభవన ఆశీర్వాదం ఉంది అనమాట. మనమేమో కొందరికి ఇస్తామని మనం అనుకున్నారు, ఎందుకంటే మన మనసుని బట్టి. కానీ దేవుడేమో అందరికీ ఆశీర్వదించాలని దేవుడు ప్రియులారా కోరుతుంది. ఎందుకంటే దేవుడు అంత విశాలమైన మనసు కలిగిన దేవుడు అనమాట. హల్లెలూయా. ఆకాశ భూమి సముద్ర సృజన గొప్ప దేవుడు ప్రియులారా కోరుతుంది. మనం అందరికీ ప్రియులారా అందరికీ మేలుకరంగా ఉండాలని దేవుడు కోరుతుంది. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. ఇంకొకటి ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా మనం చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయము చదువుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ వలన చదువుతున్నప్పుడు ప్రియులారా ప్రాముఖ్యమైన విషయం ఉంది. ఎందుకంటే అక్కడ యేసుక్రీస్తు చెప్పిన ఒక మాట ఉంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24-25 వచనం. కాబట్టి గాలి వస్తుంది, తుఫాన్ వస్తుంది, వరదలు వస్తుంది, కానీ ఎవరు నిలబడతాయి? ప్రభు చెప్పారు, బండ మీద కట్టబడిన ఇల్లు మాత్రం నిలబడదు.
అంటే యేసుక్రీస్తు మాట మీద మన జీవితం కట్టబడి మనం బ్రతుకుతున్న వారు ఉంటే మన తుఫాను గాలి అంటే సాతాను ఒక తంత్రాల ముందు మనం నిలబడితే అనమాట. లేదంటే పడిపోవడానికి అవకాశం ఉంది. ఒకసారి ఏమో చదువుతారా మత్తయి సువార్త 7వ అధ్యాయము 24, 25వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. పడలేదు. చూడండి, కాబట్టి మన శత్రువులను మనం ప్రేమించలేదు అంటే మనకు ఇన్సల్ట్ చేసిన వారికి మనం మేలు చేయలేదంటే మన ఇసుక మీద కట్టబడిన ఇల్లు అలాగనమాట పడడానికి అవకాశం ఉంది. అందుకని చాలా మంది పడుతుంది. కాబట్టి అది మన పడకుండా ఉండడానికి వరకు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న విషయం రోమా రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. మన హాని చేసిన వారిని కూడా దీవించుడని శపిపోవద్దు అని చెప్తుంది. అంటే వారికి వ్యతిరేకమైన క్రియలు మాటలు మనం చెప్పవద్దు అనమాట. ఒకవేళ మనం అలాగే చేసుకుని ఉంటే మనం పడిపోవడానికి అవకాశం ఉంది. దేవుని సహాయం మనం పొందలేని పరిస్థితి కూడా రావచ్చు అనమాట. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, కీడు చేసిన వారికి దేవుడు వ్యతిరేకంగా నిలబడతాడు. ఎవరైనా సరే పార్షాలిటీ లేదనమాట. దేవుని బిడ్డలు కదా కాబట్టి కీడు చేసిన దేవుడు ఏం చేయలేం అని అనుకోకండి. ఎవరైనా సరే కీడు చేసినైతే వారికి వ్యతిరేకంగా మన దేవుడు నిలబడతాడు. ఎందుకంటే దేవుడు నీతి కలిగిన దేవుడు అనమాట, పరిశుద్ధుడు అనమాట. కాబట్టి ప్రియులారా, మనకు కూడా దేవుని బిడ్డలుగా మనకు కూడా హక్కు లేదనమాట అన్యాయం చేయడానికి మనకు కూడా కీడు చేయడానికి మనకు కూడా దేవుడు పర్మిషన్ ఇవ్వలేదనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం అందుకొరకు ప్రభు స్పష్టంగా చెప్పారు. ప్రభు ఒక వాక్యం మనం విని ఆ వాక్యానుసరంగా మనం బ్రతుకుతున్న వారు వెంట మీద కట్టబడిన అంటే శత్రువును ప్రేమించే మనసు అలాంటి కృప దేవుడు మనకి ఈ కాలంలో అదేంగా దేవుడు అనుగ్రహించినాడు. అలాగుంటే ప్రియుల దేవుని పరిశుద్ధాత్మ బలమైన కార్యాలు మన రాష్ట్రంలో దేశంలో తప్పకుండా జరుగుతాయి. ఇప్పుడు మనం సమర్పించుకోవాలి. కాబట్టి ఆ మనసు దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఇప్పుడు మనం ప్రార్థన చేయాలి, ప్రభువా. కాబట్టి శత్రువుని ప్రేమించుడని ప్రభు చెప్పిన అదే ప్రభు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నా కాబట్టి ఇద్దరు కూడా మేలు చేస్తున్నట్టు దేవుడు మన హృదయాన్ని మార్చున్నాక. ఇప్పుడు కోపం, కాబట్టి మన బయటకు కోపం లేదేమో, ఇప్పుడు లోపల కోపం ఉందేమో. ఇప్పుడు లోపల ఉన్న లోతుగా ఉన్న ఆ కోపాన్ని కూడా దేవుడు తీసివేస్తున్నాక. హల్లెలూయా. లోపలే, బయటకు మామూలుగా మంచిగా ఉండవచ్చు, కానీ లోతైన మన ప్రాణం లోతు ఏరియాలో ఇప్పుడు దాన్ని కూడా దేవుడు తీసివేస్తాడనమాట. అంటే దేవుడు ప్రియులారా పూర్తిగా మనల్ని పరిశుద్ధపరుస్తాడు. మొదటి తెస్సలోనికైకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 23, 24 వచనములో రాయబడింది, సమాధానకర్త దేవుడు మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మన ఆత్మ, ప్రాణం, శరీరం పూర్తిగా ప్రియులారా దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధ ప్రియులారా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. దేవుని ప్రేమతో నింపబడి పరిశుద్ధలు కూడా మనం ఎదగాలి. అది దానివల్ల ఏమవుతుంది, మనకు ప్రొటెక్షన్, ఇద్దరు కూడా మేలనమాట. మనకు దేవుని ఇద్దరు కూడా మనం దేవునకరంగా ఉండాలని ప్రియుల దేవుడు కోరుతుంది. కాబట్టి ఈ వాక్యం ముందు ప్రియులను మనం సమర్పిస్తాం. ఉదయకాలం ఈ వాక్యం ముందు మనం సమర్పిస్తాం. కాబట్టి వాక్యం ముందు మనం సమర్పించినప్పుడు అపవాది క్రియలు తప్పకుండా లయమైపోతాయి. అపవాదికి వ్యతిరేకంగా దేవుడు మనను వాడుతారు. అపవాది క్రియలు లయమైపోతాయి. మీ కుటుంబ జీవితంలో కావచ్చు, మీ వ్యక్తిపరమైన జీవితంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, దేశంలో ఉన్న సాతాను క్రియలు కూడా యేసునామములో లయమైపోయినాక పరిశుద్ధాత్మ బలమైన గాలి దేవుడు అనుగ్రహించినాక పరిశుద్ధాత్మ కదలిక. హల్లెలూయా. ఇప్పుడు యేసు రక్తంలో మనం ఆధారపడదాం. యేసు రక్తం ద్వారా మనల్ని కడుగుదాం. యేసు నామములో ఆధారపడదాం. యేసు నామములో గట్టిగా నిలబడదాం. యేసు వాక్యం కొరకు గట్టిగా నిలబడదాం. అప్పుడు దేవుడు ఒక పూజయో దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ప్రజలు మారుతాయి, మనం మారుతాయి, ప్రజలు మారుతాయి. కానీ మనం మారకుండా ఇద్దరు మారడం కష్టమే. బట్ బైబిల్ అదే నేర్పిస్తుంది. ఫస్ట్ మన లోపల లోపాలు మనం తీసివేయాలన్నమాట. తర్వాత మనం ఇద్దరులకు అప్పుడు మాత్రం ఇద్దరుకు సహాయపడుతుంది అనమాట. లేదంటే మన ఇద్దరుకు సహాయపడలేం. మనం మారలేదు అంటే మనం ఇద్దరులకు సహాయం చేయలేం. కాబట్టి మనం ప్రియుల దేవునికి సమర్పిస్తాం. కాబట్టి దేవుడు మనల్ని ఇద్దరులకు మేలుకరంగా కూడా దేవుడు తప్పకుండా వాడతారు. ప్రార్థన ఇస్తాం. తండ్రి పరిశుద్ధ మా ప్రేమ కలిగే తండ్రి దేవా, మీ రక్తంగా దమ్మను సమర్పిస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ దేవా సహాయం దేమో తండ్రి. ఆత్మ ప్రాణ శరీరం దేవా సమర్పిస్తున్నాం తండ్రి. మా ఆత్మ బలపరచు తండ్రి దేవా. మీ వాక్యం ద్వారా మా హృదయాన్ని శుద్ధి చేయమని ప్రార్థనిస్తున్నాం. మీ ప్రేమతో మమ్మల్ని నింపమని ప్రార్థనిస్తున్నాం ప్రభావ. మీ ప్రేమ మా ఆత్మ నుండి దేవా ప్రాణం ద్వారా అది ప్రవహించినట్టు పరిశుద్ధాత్మ దేవా సహాయం చేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దానికి వ్యతిరేకమైన ప్రతి నెగిటివ్ ఆలోచన, అబద్ధాలు ప్రభావం తొలిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. శత్రువులు కూడా ప్రేమించమని చెప్పిన యేసయ్య మీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రేమించి ఆ కృప మనసు మాకు దేవా
దయచేయమని ప్రార్థన, అందరికీ మెలిసే మనసు దేవా దయచేయమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. కృపదేవా దయచేయమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఈ వాక్యం అందరిని బట్టి వందనాలు. లోతైన శుద్ధిగా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ ప్రతి ఒక్క హృదయంలో దేవా మీరు దయచేయమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అలాగే దేవా 100 మేము ఫలించుకొని ఇద్దరులకు ఆమె దీవెనకరంగా ఉండే సహాయం చేయమని ప్రార్థన ఇస్తున్నాం. అలాగే తండ్రి మీ ప్రేమ వలన, మీ వాక్యం ద్వారా, మీ కృప వలన మమ్మల్ని కూడా కాపాడుకొని దేవా జయంతో ప్రతి ఒక్కరిను కాపాడి ప్రతి ఒక్కరు జయం, మేలు, సంతోషం, సమాధానం, నెమ్మది, ఆశీర్వాదాలు అధికంగా అనుభవించుకొని తండ్రి జయంతో ప్రతి ఒక్కరికి దేవా అధికంగా దేవా దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థన ఇస్తున్నాము. ప్రతి ఒక్కరిని దేవా మీ రక్తంగా దవిస్తున్నాం. యేసు నామములో దీవిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.